అందరికీ నమస్కారం. ఎస్‌బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మీరు మెంటర్‌షిప్ కోసం స్క్రీన్ మీద నంబర్‌కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తారు. అదేవిధంగా మనం కేసీ గారితోటి వరుస వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. ఒకటే రిక్వెస్ట్, మేము ఇంత కష్టపడి చె మేము వెళ్లి చేసినందుకు, వారు సమయం ఇచ్చి మాట్లాడినందుకు, మనము మొత్తం వీడియో చూడాలి ఫస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి. దానివల్ల లాభం ఏంటంటే, మీరు ఎక్కువ మందికి సేవ అవ్వడానికి ప్రతిని డబ్బులు ఇస్తేనే సేవ కాదు. మీరు ఒక లైక్ చేస్తే ఏమవుతుందంటే, చాలామంది వీడియో వెళ్ళిపోయి వాళ్ళకి కూడా ప్రయోజనం దక్కుతుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోలు వస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా నేను పదే పదే చెప్పాను. కానీ మీరు చేయడం వల్ల మీకే ప్రయోజనం అది. సో, కాబట్టి అది చేయండి. కేసీ గారితోటి గతంలో మాట్లాడాం. మళ్ళీ ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడతాను. చాలా వరకు ఏమంటే మిత్రులారా, ప్రైవేట్ యూనివర్సిటీ గురించి చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా యూట్యూబర్స్‌లో ఏవేవో యూనివర్సిటీస్ ఎక్కడెక్కడివో పేరు వినడం గురించి రివ్యూస్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడుతున్నారు. మీరు లింక్ అడ్మిషన్ చేస్తున్నారు. మరి ఆ మాయాజాలం ఏంటో నాకు అర్థం కాదు గానీ, ఎన్నడూ పేరు వినని వానికి కూడా అడ్మిషన్స్ తెలుగునాడు నుంచి అయితున్నాయి, చేరుతున్నాయి. అంటే అసలు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ వేటిని నమ్మాలి? వేటిని నమ్మకూడదు? ఏవి వేటి కంటే బెటరు? పిల్లలు ఫోన్ చేసి మీ వాడు ఎక్కడ చదువుతున్నాడు అంటే, పలానా ఎక్కడో దగ్గర నార్త్ ఇండియాలో ఎక్కడో ఏదో కాలేజ్‌లో ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ పేరు చెప్తున్నారు. సో, దీని మీద కొంత ఏవి మనం నమ్మదగ్గ కాలేజెసు, మనం ఏ ప్రమాణాల ద్వారా మనం కాలేజీని చేరడానికి ప్రాతిపదిక ఏర్పరచుకోవాలి. ఈ విషయాల మీద వీటి మీద చాలా అవగాహన ఉన్నటువంటి కేసీ సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు మీరు యూట్యూబ్‌లో చాలా చూడండి. ఏవో కాలేజ్‌లో రివ్యూస్ వస్తున్నాయి. ఎన్నడూ వినలేదు. అక్కడి నుంచి విచిత్రమైందంటే చాలా మంది చదువుతున్నారు తెలుగు నుంచి. ఆళ్ళందరికి అర్థమైంది తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ పిచ్చుంది. వాడేదో దానికి పీఆర్ఓలు శ్రీ చైతన్య లాగా దానికి కూడా పీఆర్ఓలున్నారు, యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళ రకరకాల వ్యవస్థ నడుస్తుంది. సో, మంచి కాలేజీలు రివ్యూ చేయడంలో తప్పులేదు గానీ, తెలిసి తెలియకుండా ఏదో సమాచారంతోటి రివ్యూ చేయడం వల్ల, పిల్లలు ఎళ్ళడం వల్ల నా దృష్టిలో చాలా నష్టం జరుగుతుంది అనుకుంటున్నాను. ఏంటి సార్ ఈ కాలేజీలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల పరిస్థితి అని కొత్త కొత్త వాటికి వచ్చే పరిస్థితి ఏంటి అసలు? సో, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బిట్స్ పిలాని మనకి 3 క్యాంపస్‌లు ఉన్నాయి. అది కాంపిటీటివ్, అది పక్కన పెడదాం. దాని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్‌లో మీరు తీసుకోవాలంటే మణిపాల్, విట్, ఎస్ఆర్. దీంట్లో మణిపాల్, విట్ ఆల్మోస్ట్ నెంబర్ 2 స్థానంలో ఉంటాయి. 2 మణిపాల్, అమృత సార్? అమృత తర్వాత ఇప్పుడు ఎస్ఆర్ఎం, అమృత నెక్స్ట్ వస్తాయి. అమృత నెక్స్ట్ బిట్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏంటంటే మణిపాల్, విట్. నా పర్సనల్ ప్రిఫరెన్స్ మణిపాల్. కొంతమంది విట్ కూడా కావచ్చు. సో, బిట్‌లో కొంచెం డిసిప్లిన్ ఎక్కువుంటుంది. కూడా ఫ్రీగానే ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. మణిపాల్‌లో డిఫరెంట్ గ్లోబల్ ఎక్స్‌పోజర్. గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. వీటిలో కొంచెం అది సో, దే హావ్ దేర్ ఓన్ ప్లస్ అండ్ మైనసెస్. ఇది కొంచెం ఎన్ఐటీ మోడల్, ఐఐటీ మోడల్ అనుకోవచ్చా? మణిపాల్ ఐఐటీలా కొంచెం ఫ్రీడమ్. ఐఐటీ ఢిల్లీ టైప్ కల్చర్ అనుకోవచ్చు. కొద్దిగా అదే. ఇక్కడ అది కొంచెం ఎన్ఐటీ వరంగల్ టైప్ విట్ కొద్దిగా క్లోజ్డ్‌గా కొంచెం అట్లా. సో, ఈ 2 ఎంఐటీ, విట్ ఈ 2. ఇదయిన తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎస్ఆర్ఎం, అమృత వస్తాయి. ఎస్ఆర్ఎం కొంచెం తగ్గినట్టుంది కదా సార్ ఈ మధ్య. ఎస్ఆర్ఎం తగ్గలేదు. పెరిగాయి. పెరగడమే ప్రాబ్లమ్. విట్‌కి కూడా అదే ప్రాబ్లము. ఎస్ఆర్ఎం కూడా నెంబర్ ఆఫ్ క్యాంపసెస్ పెరిగాయి. క్యాంపస్ చాలా పెరిగినప్పుడు క్వాలిటీ మంది ఎక్కువైతే మంచిగా పర్సనల్ దాంట్లో మనం ఊహించుకుంటాం. కానీ అంత కాదు. బట్ ఐ సజెస్ట్ జాయిన్ మెయిన్ క్యాంపసెస్. అన్నిట్లో కూడా. ఎస్ఆర్ఎం చెన్నైయా సార్? ఎస్ఆర్ఎం చెన్నై. దాంట్లో కూడా ఏం సార్ అంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఎస్ఆర్ఎం సమాచారం నేను కూడా పెద్ద రివ్యూ ఎప్పుడు చేయలేదు ఎందుకో. అది ఎందుకో జరిగింది. ఎస్ఆర్ఎం ఎందుకు మనం సజెస్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా? ఎస్ఆర్ఎం సజెస్ట్ చేయడానికి 2, 3 కారణాలున్నాయండి. ఒకటేమో మంచి గ్రూప్ అది. ఎడ్యుకేషనల్ గ్రూపు. అవునా? మంచి గ్రూపు. ఎవరు సార్, మీకు ఐడియా ఉందా? లేదు. సో, ఇట్స్ ఎ చెన్నై బేస్డ్ థింగ్. మంచి గ్రూప్. సో, వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ గ్రూప్ అండ్ చాలా, చాలా కాలం నుండి నడుపుతున్నారు. ఇట్స్ ఏదో నిన్న మొన్న వచ్చిన యూనివర్సిటీ కాదిది. ఓకే. అండ్ చాలామంది పిల్లలు మా దగ్గర చదువుకుని వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ నుండి సాటిస్ఫైడ్‌గా ఉన్నారు అండ్ మంచి ప్లేస్‌మెంట్స్ కూడా ఉన్నాయి. కల్చర్ ఎట్లుంటది సార్? అంటే ఇది మీకు కూడా మీకు కల్చరల్ ఇష్యూస్ ఇప్పటివరకు నాకు ఏ స్టూడెంట్ తోటి రాలేదండి. ఓకే. వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా కొద్దిగా అటు ఇటు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎస్ఆర్ఎం నుండి అబ్సల్యూట్‌గా డిసిప్లిన్ ఇన్‌స్టిట్యూషన్. డిసిప్లిన్ ఇన్‌స్టిట్యూషన్. సో, ఐ కెనాట్ సే అబౌట్ డిఫరెంట్ క్యాంపసెస్ బట్
చెన్నైలో ఉన్న క్యాంపస్ చెన్నై వరకు యూ కెన్ వాచ్ ఫర్ ఇట్. చెన్నై వరకు మనం వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. నో ఇష్యూ. ఓకే సార్. మిగతా క్యాంపస్ నేను చూడలేదు. నేను ఓకే. చూడి ఈ 4 నా పిల్లలు వెళ్ళారు. అన్ని జరిగాయి. ఐ కెన్ వాచ్ ఫర్. విట్టు మణిపాల్ ఒక లెవెల్, అమృత అమృత క్యాంపస్ ఐ పర్సనలీ వెంట్ దేర్. ఓకే. బ్యూటిఫుల్ క్యాంపస్, చిన్నగా ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుంది. అదే ప్రపంచం. ఇంకా దాని పక్కన ఇంకేం ఉండవు. అదే సో అదే ప్రపంచము. అండ్ మంచి క్లైమేట్స్. కమిటెడ్ డిసిప్లిన్, మంచి క్లైమేట్, ఒక ఆర్డర్ ఉంటుందండి. ఆర్డర్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, యూనిఫామ్ కూడా వేసుకుంటారు పిల్లలు. సో ల్యాబ్స్కి వెళ్ళాను, చూశాను. సో ఇట్స్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. డిసిప్లిన్ వరకు ఐ కెన్ పర్సనలీ వాచ్ ఫర్ అమృత. సో నాకు శ్రీమతి శివనాడార్ వస్తుంది. శివనాథర్ కూడా అద్భుతమైన యూనివర్సిటీ అండి. ఓకే. శివనాథర్ ఇప్పుడు ఈ రేంజ్లో చెప్తాను. కొత్త ఇవన్నీ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్రెడీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. కొంచెం వ్యూవర్ నేను బెస్ట్ నన్ను శివనాథర్ ఒకటి, ప్లక్ష ఒకటి. అదే అడుగుదాం అనుకున్నాను. ప్లక్ష ప్లక్ష చాలా కొంచెం ప్రీమియర్, చాలా ప్రీమియర్ అండి, చాలా ప్రీమియర్ అండ్ మంచి విజన్తో పెట్టిన యూనివర్సిటీ. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ వాళ్ళ హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కార్నెగీ మెల్లన్, నార్నెల్ అట్లాంటి ప్రొఫెసర్స్ వచ్చి టీచ్ చేస్తున్నారు. అక్కడ చదివిన వాళ్ళు, అక్కడ టీచ్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నారు. ఇట్ విల్ బి ఏ బిగ్ మూవ్. ఆల్మోస్ట్ బిట్స్ రీచ్ చేయవచ్చు కొంతకాలానికి. వెరీ సూన్ ఇట్ విల్ క్రాస్ బిట్ సార్. బి ఆన్ పార్ విల్ బిట్. సార్ మీరు టెస్టింగ్ దాని అడ్మిషన్ ప్రాసెస్ కూడా యూనిక్ ఉన్నట్టుంది కదా. అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సాట్ యూఎస్ యూనివర్సిటీ స్టైల్లో ఉంటుంది. అదే డిఫరెంట్ రైట్ ఇంటర్వ్యూ ఉన్నట్టుంది. ఇంటర్వ్యూ ఉంది. డిఫరెంట్ ప్రొఫెసర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 16 hours ఆన్ ఈచ్ అప్లికేషన్. కొద్దిగా జాగ్రత్తగా చూసి తీసుకుంటున్నారు. అది చాలా డిఫరెంట్ పాయింట్. ఓన్లీ ఏదో సింగిల్ టెస్ట్ లాగా ఫస్ట్ టైం యూనిక్ ప్యాటర్న్ ఫాలో అయ్యేది బహుశా ఏ టెస్ట్ అమెరికన్ మోడల్ ఫాలో అయ్యేది వీళ్ళు ఒక్కలే. ఏ టెస్ట్ పెట్టట్లేదు. మీ జేఈ మెయిన్స్ కోర్స్ని కన్సిడరేషన్లో తీసుకుంటారు, మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని కన్సిడరేషన్లో తీసుకుంటారు. అదర్వైజ్ ఆల్సో యూ కెన్ అప్లై. బట్ మీ అప్లికేషన్ ఆ డిస్క్రిప్షన్ సో అది అది చాలా ముందు నుంచి జరుగుతుంది. కొన్ని నెలల నుంచి ముందు నుంచే 1 month పడుతుందండి అప్లికేషన్ ప్రాసెస్. ఇట్స్ గుడ్ యాక్చువల్. అట్లా ఉండాలి యాక్చువల్గా. స్టూడెంట్ చాలా ప్యాషనేట్గా చేస్తున్నారు. అట్లీస్ట్ నౌ దే ఆర్ వెరీ ప్యాషనేట్. అండ్ ఈవెన్ ఆ ఫౌండర్స్ కూడా దే ఆర్ హై లెవెల్ ఫౌండర్స్. అందరు కార్పొరేట్లో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు. ఏదో ఈ రియల్ ఎస్టేట్ అబ్బాయి డబ్బుతో పెట్టారు అట్లా చాలా వరకు అట్లా వచ్చింది ఈ మధ్య. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐఐటి 90 బ్యాచ్, ఐఐటి ఢిల్లీ, ఐఎం అహ్మదాబాద్ బ్యాచ్ అల్యూమిని వీళ్ళందరూ. ఓ మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ లైట్ వెరీ అకాడమికల్లీ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు Oh. వచ్చారు. మీరు చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీ చూస్తే కొత్తగా వచ్చేటి చాలా మంది రియల్టర్లు పెడుతున్నారు. లేదా పొలిటికల్ కరప్షన్ తోటి అట్లా చేసిన వాళ్ళు, కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఖచ్చితంగా అది కాదు. సో ప్లక్ష ఒకటి, మరి శివనాథర్ ప్లక్ష శివనాథర్ ఇవి అద్భుతమైన యూనివర్సిటీస్. శివనాథర్ కూడా మంచి విజన్ తోటి ఉన్నాయి. అండ్ ఇక్కడ కరికులం కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంటుంది. అంటే మీరు యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్. శివనాథర్ ప్లక్షలో ఒక బ్యూటీ ఏంటంటే యూ నీడ్ నాట్ ఫిక్సేట్ ఆన్ సంథింగ్. మీరు మైనర్స్ చాలా యాడ్ చేసుకోవచ్చు అండ్ మీ ఇష్టపూర్తిగా యాడ్ చేసుకోవచ్చు. సో బిట్స్లో కూడా అట్లే ఉంది ఇంచుమించు. బిట్స్లో కూడా మీరు కొంతవరకు ఉంది. అండ్ బిట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. యూ విల్ గో అవుట్ అండ్ వర్క్ సమ్వేర్. కంపల్సరీ ఒక సెమిస్టర్ అంతా మీరు బయట పని చేస్తారు. సో అది పెద్ద అడ్వాంటేజ్. అయితే వీటిలలో మీకు యూ కెన్ చూస్ లాట్ ఆఫ్ మైనర్స్. మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకేదో యాడ్ చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ కస్టమైజేషన్ క్యాన్ బి డన్. ఎక్కడ పంజాబ్ కదా ప్లక్ష. ప్లక్ష పంజాబ్ అండి, చండీగఢ్లో ఉంది. శివనాథర్ ఏమో మల్టిపుల్ క్యాంపస్ ఉన్నాయి. నోయిడా మా పిల్లలు చదివారు. అద్భుతమైన నోయిడా బెటరా. బెటర్. ఓకే. చెన్నై ఇస్ ఆల్సో గుడ్. చెన్నైలో కూడా చదివారు మా పిల్లలు. బట్ చెన్నైలో చదివిన వాళ్ళతో నేను టచ్లో. నీకేమన్నా అంటే మనము ఇప్పుడు తెలంగాణ ఉన్న మంచి యూనివర్సిటీస్ అంటే మళ్ళీ ప్రైవేట్లో బిఎం ముంజల్ ఉంది. బిఎం ముంజల్ హీరో హోండా గ్రూప్ వాళ్ళది. ముంజల్ బిఎం ముంజల్ ఈఎంఎల్ ఓకే. ఓకే. హీరో హోండా గ్రూప్ వాళ్ళది. మంచి ఇన్స్టిట్యూట్. యూనివర్సిటీ. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా బెనెట్ కూడా మంచి యూనివర్సిటీ. ఐ డెంట్ పర్సనలీ విజిట్ దర్ క్యాంపసెస్ బట్ అవునా? మంచి బెనెట్ కూడా మంచిదే. బెనెట్ కూడా మంచిదే. అమిటీ అవేవి సార్. అమిటీ క్యాంపస్ ఢిల్లీలో చాలా పికప్ అవుతుంది. చాలా క్రేజ్ కూడా చాలా పెరిగింది. కానీ కొంచెం డ్రగ్స్ కల్చర్ అది కొంచెం బాగా ఇది ఏమవుతుందంటే అండి, డ్రగ్స్ కల్చర్ చాలా ఉంది అమిటీ ప్రతి కాలేజ్లో ఉంటుంది. నో కాలేజ్ ఈస్ ఎక్సెప్షన్ ఫర్ దిస్. ఢిల్లీ పంజాబ్ ఏరియాలో కాలేజ్ ఎక్కువ ఉంటుంది అనేది ఎంతవరకు నిజం సార్? అది అంటే మిత్తా మిత్ అని కాదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ మన బంగారం మంచిదైతే
సో కొంచెం ఐఐటీస్ ఆల్సో ఈవెన్ ఇన్ ఐఐటీస్ ఆల్సో దట్ కల్చర్ ఈస్ దేర్. సో ఈ ఇన్స్టిట్యూషన్‌లో నాకు ఆ కల్చర్ లేదు అనేది లేదు. ప్రతి ఇది కూడా ఎక్కువ తక్కువ కొన్ని పాళ్ళు ఎక్కువ ఉంటుంది. కొన్ని పాళ్ళు తక్కువ ఉంటుంది. సో మీకు నార్త్ ఇండియన్‌కెళ్తే ఇది కొంచెం ఓపెన్ కల్చర్ కనుక వాళ్ళు బహుశా పంజాబ్ డ్రగ్ రాకెట్ అదంతా పంజాబ్ ఢిల్లీ ఏరియాలో అక్కడ హైదరాబాద్‌లో లేదా ఇప్పుడు డెవలప్ అయినాయండి. ఇక్కడ స్కూళ్ళల్లో కూడా వచ్చింది అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. అంటే ఈ మధ్య ఎందుకన్నా చదువు బందీ నుంచి ఉండే అక్కడ. దట్ కల్చర్ ఈస్ లిటిల్ మోర్ వెస్టర్నైజ్డ్. లైక్ ఇన్ నార్త్ ఇండియా కొంచెం ఎక్కువ వెస్టర్నైజ్డ్. వాళ్ళ వేషధారణ అన్నీ వేస్తుంటారు. సో అమిటీగా క్లైమేట్ కూడా కొంచెం వెస్టర్న్‌గానే ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ వింటర్స్ అండ్ ఎక్స్‌ట్రీమ్ సమ్మర్స్. సో అక్కడ నుండి మైగ్రేషన్ కూడా ఎక్కువ ఉంది. ఎల్‌పియు కూడా మంచి యూనివర్సిటీ అండి. సో నెక్స్ట్ లెవెల్‌లో పవర్ బెటర్ కదా నార్త్ ఇండియన్ థాపర్ అండ్ పెక్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్. టెక్ దీనిలో ఉంటుంది కదా ఆల్రెడీ జిఎఫ్టీ జోసాలో ఉంది. జోసాలో ఉంది. జోసాలో ఉంది. జోసాలో మరి జిఎఫ్టీలో పెక్ కూడా వేయరని చెప్పి. పెక్ ఇస్ వెరీ గుడ్ కాలేజ్. పెక్ ఇస్ వెరీ గుడ్ కాలేజ్. థాపర్ ఏమో ఒకప్పుడు ఎన్ఐటీస్‌తో పాటుగా ఉండేది. కొంచెం తగ్గింది కదా. ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే ఇంటేక్ బాగా పెంచారు. ఓకే. అంత 10,000 మందిని తీసుకుంటున్నారు సంవత్సరానికి. ఒకప్పుడు 1000 మందిని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 10,000 మందిని చేశారు. పదింతలు చేసినప్పుడు అక్కడ స్ట్రెంత్ ఇప్పుడు చాలా. సార్ బెంగళూరు బట్ అదర్వైజ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ థాపర్ ఆల్సో. పిఎస్జి కాలేజ్ కూడా బెంగుళూరు యూనివర్సిటీస్ అన్నీ అవి ఇవి యూనివర్సిటీస్ కాదు. దే ఆర్ కాలేజెస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పిఎస్సి కాలేజ్ కోయంబత్తూర్. ఈఎస్ కన్నా కూడా మీకు బెంగుళూరులో ఆర్‌వి కాలేజెస్ నంబర్ 1 ప్రైవేట్ కాలేజ్. ఓకే. అలా పెస్ట్ కూడా ఉంది కదా సార్. పెస్ట్ నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చేది ఆర్‌వి. ఆర్వీ బెటర్ పెస్ట్. ఆర్‌వి ఇస్ 100% బెటర్. ఓకే. ఆర్‌వి మీకు ఆర్‌వి ర్యాంకింగ్స్ బట్టి చూస్తే మీకు ర్యాంకింగ్స్ గాని అక్కడ నుండి వచ్చే అవుట్‌పుట్ గాని ఇట్ ఈస్ కంపేరబుల్ టు ఈవెన్ విట్‌లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఆర్‌విలో కంప్యూటర్ సైన్స్ వచ్చిందంటే ఐ సజెస్ట్ ఆర్‌వి. స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. అంత తక్కువ ఉంటుంది. ర్యాంకింగ్ వైస్ బెటర్. ఫీ కూడా తక్కువ కంపారిటివ్‌గా. ఫీజు మీకు అంటే డొనేషన్‌తో వెళ్ళాలంటే 60 లక్షలు. విత్ ఎంట్రన్స్ విత్ ఎంట్రన్స్ వెళ్తే తక్కువగా. జస్ట్ అరౌండ్ 2.5 lakhs అంతే. లెస్ దాన్ 3. అందుకే కామెడీకి రాయమనేది ఆర్‌వి కోసమే. ఆర్‌వి ఈస్ వన్ ఆఫ్ ద టాప్. రామయ్య, బిఎంఎస్. ఆర్‌వి మీకు ఎన్ఐటీస్ కన్నా కూడా బెటర్. చాలా ఎన్ఐటీస్ కన్నా కూడా ఆర్‌వి బెటర్. ఓకే. ఆర్‌వి తర్వాత మీకు పెస్ ఇవన్నీ ఉన్నాయి కాలేజ్. ఆర్వీ తర్వాతనే పెస్ట్. తర్వాత బెంగళూరులో ఇంకేమైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ మంచిగా ఒక 10 కాలేజీల వరకు మీకు బెంగుళూరులో టాప్ 10 కాలేజెస్ మీరు కొడితే అన్నీ మంచిగానే ఉంటాయి. అంటే మీకు దేనిలో కామెడీకే రాసుకుంటే దాని సో కామెడీకి తప్పనిసరి రాదు. కామెడీకే రాయాలి పిల్లలందరికి. నేను సజెస్ట్ చేసేది కామెడీకే రాయరు. అంటే ఒక రకంగా ఫస్ట్ టాప్ 10 హైదరాబాద్ కాలేజీల కంటే టాప్ 10 బెంగళూరు కాలేజీలు లాస్ట్ 10 హైదరాబాద్‌లో కన్నా ఆర్‌వి ఈస్ మచ్ బెటర్. అది ఆర్‌వి ఈస్ మచ్ బెటర్. బహుశా బట్ సీబీఐటీ పెస్‌కి సీబీఐటీ ఐ వుడ్ సజెస్ట్. సో సీబీఐటీ వాస్ ఈ గ్రూప్ ఉంది కదా టాప్ 3 కాలేజెస్. ఆర్వీ మాత్రం ఇప్పుడు ఒక రకంగా సౌత్ ఇండియాలో బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ అనొచ్చు. అదర్ దాన్ యూనివర్సిటీ కాలేజెస్లో యూనివర్సిటీస్ అనుకోండి. సౌత్ అండ్ నార్త్ అంతా కలిపి విజేటీఐ ముంబై ఉంటుంది. టఫ్ ఫైట్. విజేటీఐ ముంబై. ఓకే. కానీ అక్కడ చేరాలంటే మళ్ళీ వాళ్ళ ఎంట్రన్స్ అదంతా వేరే మహారాష్ట్ర అంతా కూడా. ఇక్కడ కామెడీకి అలవెన్స్ ఉంది కనుక మనకి ఆర్వీ బెస్ట్ కాలేజ్. ఎక్సలెంట్. సార్ యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ ఏపీకి వస్తే ఏమన్నా చెప్పండి. మనం ఏంటి మీద డిస్కస్ చేస్తున్నాం అంటే కనీసం చేరదగ్గ కాలేజ్ డిస్కస్ చేస్తున్నాం. కొన్ని ఏమైనా మిస్ ఉండొచ్చు కానీ దాదాపు మనం ప్రస్తావించిన వాటిలో దాదాపు చేరకపోవడం బెటర్. ఇంకేమైనా ఎక్సెప్షన్ మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ దీని తర్వాత కూడా మనకు ఉన్నాయి. మన తెలంగాణలో తీసుకుంటే మనకి ఇక్కడ మహీంద్రా ఉంది. వాక్సన్ ఉంది. వాక్సన్ ఓకేనా సార్? వాక్సన్ నాకు పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ దట్ కాలేజ్. అంత బండి అయితే మంచి ఫీడ్బ్యాక్ వినాలి. తెలియదు కనుక నేను డిస్మిస్ చేయను. ఇంకా చాలా ఉన్నాయి. మహీంద్రా మంచి బడ్జెట్‌తో పెట్టారు. మంచి విజన్‌తో పెట్టారు. సంజీవ్ అనుకున్నంత గ్రోగా ఉంది కదా. గ్రో అయింది. గోయింకా యూనివర్సిటీ వచ్చింది ఈ మధ్య. జీడీ గోయంకా ఢిల్లీలో బాగుంది. చండీగఢ్ యూనివర్సిటీ ఉంది. ఇది కూడా బాగుంటుంది. చండీగఢ్ గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీ. చండీగఢ్ యూనివర్సిటీ మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఈ చెన్నైలో ఏమైనా ఉన్నాయి సార్ ఇంకేమన్నా మంచివి? చెన్నైలో చాలా ఉన్నాయండి. మీకు ఎస్ఆర్ఎం ఉంది. ఎస్ఆర్ఎం తర్వాత అన్నా యూనివర్సిటీ ఐపీ సపరేట్ ఎంట్రన్స్ ఉంది వాటికి. సో దాంట్లో కూడా ఎంటర్ కావచ్చు మీరు. చెన్నై సత్యభామ కన్నా కూడా మీకు శాస్త్ర ఈజ్ బెటర్. తంజావూరు
తంజావూరు హైలీ ర్యాంక్ యూనివర్సిటీ అది. మీరు ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎంతో ప్యారల్‌గా పెట్టొచ్చు దాన్ని. అండ్ శాస్త్రాల్లో డిసిప్లిన్ కూడా వచ్చి మీకు చాలా అమృత్ సిమిలర్ టు అమృత. సిమిలర్ టు అమృత. సిమిలర్ టు అమృత. తాంజావూరు మీరు వెళ్ళగలరు అంటే కొంచెం యాక్సెసిబిలిటీ ఒకటి చూసుకుంటే మీరు దట్స్ శాస్త్ర ఈజ్ ఎ వెరీ గుడ్. ప్లేస్‌మెంట్స్ వైస్ అన్నీ అన్నీ చాలా బాగుంది శాస్త్ర. శాస్త్ర యూ కెన్ కన్సిడర్. అంటే దూరం వెళ్తున్నప్పుడు నేను మరీ చిన్నయి కన్సిడర్ చేయను. దాని బదులు హైదరాబాద్‌కి వెళ్ళొచ్చు. హైదరాబాద్‌లోనే చేసుకోవచ్చు. సో కానీ ఈ లాస్ట్ 5, 6 ఏళ్లలో పెట్టి ఏదో సూరత్‌లో ఏదో యూనివర్సిటీ వచ్చేసింది. దాని పేరేదో ఉంది. మంచి చాలా పీఆర్‌ఓలు అందరూ ఫోన్లు చేస్తున్నారు. పేరు మర్చిపోయాను. మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి కాక ఇంకేదో సూరత్‌లో డిఫరెంట్ యూనివర్సిటీ ఉంది. సరే చూద్దాం. ఈ మధ్య చాలా 5, 6 ఏళ్లలో పెట్టి పీఆర్‌ఓలు పెట్టి ఇంత ప్యాకేజ్ అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఏమంటారు కొత్త కొత్త యూనివర్సిటీస్ పెట్టినవి? ఐ పర్సనల్లీ డోంట్ సజెస్ట్. దానికన్నా మనకి ఎంసెట్‌లో టాప్ 10లో జాయిన్ అయిపోవడం. అట్లీస్ట్ మెరిట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పిన యూనివర్సిటీస్ ఇంకొక 5, 6 యూనివర్సిటీస్ కలుపుకోవచ్చు. అది కాకుండా అయితే మన ఎంసెట్ టాప్ 10 కాలేజెస్ ఆర్ మచ్ బెటర్. టాప్ 15 కాలేజెస్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ మచ్ బెటర్. సో ఐ డోంట్ రికమెండ్ పర్సనల్లీ రికమెండ్ అంటే ఓవరాల్‌గా మనం చెప్పేది చూడండి. మంచి యూనివర్సిటీస్‌లో ఇంకా కావాలంటే కేఎల్ యూనివర్సిటీ ఒడిస్సా భువనేశ్వర్‌లో ఉంది. కిట్ కళింగ, కేఐఐటి కేఐటి. అది మంచి యూనివర్సిటీ. కూడా నేను పర్సనల్లీ వెళ్ళి చూసొచ్చాను. అవును. చాలా చాలా గ్రేట్ మ్యాన్ ఆయన పేరు సామంత్ చాలా గ్రేట్ మ్యాన్. ఎంపీ కూడా ఉన్నారు. మన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అండ్ లోక్‌సభ కూడా ఎళ్ళుంటారు. మన బీజేపీ అనుకుంటాం మొన్నటిసారి. బీజేపీ పార్టీ తెలీదు గానీ మన లోక్‌సభ ఎంపీ అంటే వెరీ నోబెల్ పర్సన్. వెరీ నోబెల్ పర్సన్ అండ్ హంబుల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చారు. ఆమూల్ బ్యాగ్ నుంచి వచ్చారు. చాలా టాప్ యూనివర్సిటీ అంటే క్యాంప్ కేఐటి కూడా వెళ్ళారు. అంటే కేఐటి ఇక్కడుండే తెలంగాణ ఏపీలో ఉండే అన్ని యూనివర్సిటీస్ కంటే బెటర్ ఏమో కదా! అంటే వేరే వేరే ఇప్పుడు కేఎల్, విజ్ఞాన్, గీతం ఇట్లాంటి వాటికంటే. కేఎల్‌యు, విజ్ఞానం, గీతం ఈ క్యాంపస్‌ల కన్నా కేఐటి బెటర్ అంటే ఒకటి మీరు లాంగ్వేజ్ అక్కడ ఉండే పిల్లలు ఎక్కువ మంది ఒడియా పిల్లలు. సో అడ్జస్టబిలిటీ ఇష్యూస్ ఒకటి చూసుకోవాలి. అదర్‌వైజ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారము వాళ్ళ ప్రకారము బాగుంటది కానీ అడ్జస్ట్‌మెంట్ ఇష్యూస్ చూసుకోవాలి. అండ్ ఫుడ్ కూడా కొంచెం ఒడియా ఫుడ్డే ఎక్కువ ఉంటున్నాయి. డైన్ దేర్. నార్త్ ఇండియన్ కలుపుతారు. నార్త్ ఇండియన్ ఉంటుంది చాలానే. కానీ కొంచెం ఒడియా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో అండ్ అంత తెలుగు పాపులేషన్ ఇంకా అక్కడ స్టార్ట్ కాలేదు. రాలేదు. ఇక వెళ్ళడం అలవాటు కాదు. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంటూ దిస్ ప్రమోషన్ అండ్ అదర్ థింగ్స్. ర్యాంకింగ్స్ అవి బాగున్నాయి అండ్ లోకల్ పిల్లలతోటి దే ఆర్ కంటెంట్. సో ఈ ప్రమోషన్ ఇటు స్టార్ట్ చేయలేదు ఎక్కువైపు అనగా తెలుగు పాపులేషన్ కన్సిడరబుల్‌గా లేదు. మిగతా యూనివర్సిటీస్‌లో మీకు తెలుగు పాపులేషన్ కూడా ఉంటుంది ఎక్కువ. కనుక వాళ్ళ కోసం కస్టమైజ్ చేసి తెలుగు ఫుడ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ అది ఎక్కువ లేదు. బట్ అదర్‌వైజ్ ర్యాంకింగ్ వైస్ చూసుకుంటే మాత్రం కిట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్యూటిఫుల్ కాలేజ్. క్యాంపస్ ప్రిన్సిపల్స్ ప్రకారము ప్రిన్సిపల్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ అన్నిటి ప్రకారం కూడా కిట్ భువనేశ్వర్ ఈస్ ఎ వెరీ వండర్‌ఫుల్ కాలేజ్. సో ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా! చాలా ప్రైవేట్ కాలేజ్ చాలా విలువైన సమాచారం. దయచేసి కాలేజ్ గురించి బాగా లోతుగా స్టడీ చేసి మాత్రం చేరండి. దయచేసి పీఆర్ఓల మాటలు విని చేరకండి. చాలా సందర్భాల్లో చాలా పెద్ద వ్యాపారం సరే వాళ్ళ వృత్తి కోసం వాళ్ళు చేస్తుండొచ్చు కానీ మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మంచి కాలేజ్ నేను చెప్పని కాలేజ్‌లో కూడా మంచి కాలేజీలు ఉండి మేము చెప్పకుండా ఉండొచ్చు. ఇప్పుడు వాటిని కూడా స్టడీ చేయండి. బోగస్ విషయాలు కూడా చాలా వస్తున్నాయి. పర్మిషన్ లేనివి కూడా. కాబట్టి మీరు జాగ్రత్త వహించమని చెప్తున్నాం. ధన్యవాద్. బాల్